మాస్టర్ సివివి నమస్కారం. మాస్టర్ శార్వరి నమస్కారం. మదర్ యామినీ దేవి నమస్కారం. విశ్వర్షి అంటే విశ్వం ప్లస్ ఋషి, విశ్వాత్మకు నా నమస్కారం. మాస్టర్ శార్వరి మా గురువు గారు. వారి పేర యోగ అవగాహన సదస్సులు, వారు రాసిన మాస్టర్ యోగాన్ని గురించి అందించిన సాహిత్యం మీద ఓ విధంగా పునశ్చరణ తరగతులుగా అనంతం నుండి అమరం వరకు సాగుతున్న ఈ యాత్రలో తొలి ప్రస్థాన యోగ చైతన్య విభావరి అనే శీర్షికన మాస్టర్ శార్వరి గారి పుస్తకం ఆత్మజ్ఞానం గురించి ప్రసంగించాలని నేను ఎంపిక చేసుకున్నాను. నా పేరు ములుమూడి ప్రభాకర్ రావు. నేను మాస్టర్ యోగ సాధకుడిని. నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. మీ అందరికీ నమస్కారం. మనం సాధకులం అనుకుంటూ ఉన్నాం. అంటే జనరల్గా ఈ పదాన్ని యోగ సాధన పరంగానే వాడుతుంటారు. యోగ సాధన అనే తపన కలవారు ఈ పదాన్ని వాడడం, యోగ సాధన అనే తపన కలగడం, ఈ రెండు ఒక అపూర్వమని నేను నమ్ముతాను. యోగాభివృద్ధికి అనేక మార్గాలు ఉండవచ్చు, అనేక ప్రక్రియలు ఉండవచ్చు. కానీ యోగంలో చేరాలన్న ఆలోచనకు పూర్వరంగం ఏమిటి? తాను యోగ భూమికిలో ప్రవేశించి సాధించాలి అనుకునే లక్ష్యం ఏమిటి? ఎవరికి వారు అంటే ఆ సాధకులు అనే వాళ్ళు నిర్ణయం చేసుకోవాలి, ఒక లక్ష్యం ఏర్పరచుకోవాలి. అది వాళ్ళ వరకే పరిమితం నా ఉద్దేశంలో. యోగ సాధనకు శరీరం భూమిక, ఇది భౌతికం. శరీరం అనే ఆధారం లేకుండా ఏమీ సాధించలేం, ఇది నిజం. శరీరం అంటే ప్రాణంతో కూడినది. గురువు గారు మాస్టర్ శార్వరి గారు మనకు అందించినటువంటి సాహిత్యాన్ని బట్టి విశ్వకామన, సంకల్పం, ప్రజ్ఞ ఈ మూడు జత కలిసినప్పుడు సృష్టి ఏర్పడుతుంది. మనిషి పుట్టిన వెనువెంటనే గుండెల్లోకి ప్రాణం అనే ఉచ్ఛ్వాస నిశ్వాసలు ప్రారంభమవుతాయి. అంటే మానవ సృష్టి లేదా పుట్టుక ఏర్పడింది అన్నమాట. దీన్నే జీవి పుట్టుక, మనుష్య పుట్టుకగా భావిస్తే భవిష్యత్తులో వివిధ కార్యక్రమాలు చేపట్టడానికి కారణభూతంగా నిలిచే శరీరం ఏర్పడింది. అలా ఏర్పడిన శరీరం బాల్య యవ్వన కౌమార దశలో అనేక కార్యక్రమాలను నిర్వహించడం అందరికీ తెలిసిన ఆలోచనలు సాగడం, అనేక పోకడలతో వెనకడుగులు రెండలు వేయడం, అనేది ఈ స్థాయిలో జరిగేదే అన్నది అలా ప్రాణం అలా బతుకునిచ్చి శరీరమును నడిపిస్తుంది. దానికి తోడుగా మనసు విలువల్ని సంతరించి విలువలే కాకపోవచ్చు, విలువలేని మనుగడకు కూడా మనస్సే సాక్షిభూతంగా నిలుస్తుంది. అంటే మనిషి జీవితం మనస్సు ప్రభావానికి లోబడి ఉంటుంది. ఈ మనస్సు పరిమితులు, అపరిమితులు
రెండూ సృష్టిస్తుంది. ఈ దశలో శరీరం వృద్ధి చెందే కొలది మానవ జీవనం అనేక రకాల పొంతలను తక్కుతుంది. దేనికోసమో ఆరాటం, దేన్నో సాధించాలన్న తపన ఆలోచన సంగమం నుండి ఏదో ఒక మార్గం కళ్ళెదుట ప్రత్యక్షమవుతుంది. ఆ మార్గం ఎన్నో తరహాలుగా, ఎన్నో రూపాలుగా, ఆశలుగా, కోరికలుగా ఉండి ఉండవచ్చు. మనం ప్రస్తుతం యోగపరమైన అంశం వరకు పరిమితం కాబట్టి జీవుడు ఎన్నుకునే మార్గంలో భాగంగా యోగ సాధన లక్ష్యం గురించి అంతవరకే పరిమితమైతే యోగ సాధన శరీరంతోనే ప్రారంభం అవుతుంది. కానీ యోగికి లక్ష్యం అందుకోను ఈ శరీరం చాలదు. శరీరం అనే భౌతికం, ఇదే ఇహం. అతి భౌతికం అనే పరం జత కలిసినటువంటి పదార్థం ఈ శరీరం. కానీ ఇహమే మనకు గోచరమయ్యే లేదా అంతవరకే పరిమితం అని సాధారణంగా మనకు తోస్తుంది. యోగపరంగా ఒక్క అడుగుతో మరికొన్ని అడుగులు వేయాలి లేదా మరింత లోతుకు పయనించాలి అన్నటువంటి జిజ్ఞాస యోగ పట్ల అభిలాష ఉన్న వారిలో కలుగుతుంది. ఈ దశలో మాస్టర్ శార్వరి గారు చెప్పిన దాన్ని బట్టి స్వీయ ప్రజ్ఞ, అదే స్టెబిలిటీ తన వద్ద కొంతవరకైనా ఉందని, దాని సాయంతో ముందుకు సాగాలి అనే జ్ఞానం స్ఫురిస్తుంది. జీవ చైతన్యం సాయంతో జాగృతి కావాలి అన్న అంశం కూడా బోధపడుతుంది. ఇలా తెలుసుకున్నంత మాత్రాన ఆ అంశాలు యోగాభివృద్ధికి అవసరం అయినప్పటికీ ప్రయోజనం నెరవేరదు. గురువు సాయంతో మనం అనుకున్న పరం పట్ల ఉత్సుకతో సాగాలన్న ఆశ జనిస్తే ఆ ఆశ నెరవేర్చను ఆశించినంత మాత్రాన కలిగేది కాదు అని గ్రహించి యోగంలో ప్రవేశించను లేదా ఏదైనా సాధించను. అప్పుడు గురువు తోడ్పాటు అవసరం అవుతుంది. అయినా ఆ విధి నెరవేర్చుకున్న సంపూర్ణ యౌగిక ఫలితం అందుతుందా అన్న వివేచన కలగడం కూడా సహజం. ఈ స్థాయిలోనే సరైన యోగాభివృద్ధికి ఉపకరించేది మాస్టర్ సివివి గారి యోగం. పరబ్రహ్మ అవతారమైన మాస్టర్ సివివి విశ్వ ప్రయోజనం నెరవేర్చను సమకాలీన పరిస్థితికి అనుగుణంగా మానవ రూపంలో మానవుడు ఒకటిగా భూమి మీద అవతరించాడు. మాస్టర్ సివివి గారు యోగాభివృద్ధికి మెమొరాండం అనే స్థిత ప్రజ్ఞత్వం అవసరం కానీ తెలుసుకొని వాస్తవంగా మానవునిలో మెమొరాండం బలంగా ఏర్పడలేదు. మాస్టర్ యోగ సాధన ద్వారా మెమొరాండంను యోగాభివృద్ధికి అనుగుణంగా అవసరంగా తగిన విధంగా మలుచుకోవచ్చు అని తనకున్నటువంటి అలౌకిక ప్రజ్ఞ ద్వారా తెలుసుకొని అందరికీ చెప్పాడు. ఈ మాట చెప్పడం అతి సులభం. కానీ మాస్టర్ సివివి గారి సూచన ప్రకారం ఈ విధంగా శరీరం స్థిరపడి యోగాభివృద్ధికి అవసరమైనటువంటి విధంగా మారడానికి మరికొన్ని జన్మలు పడుతుంది. అలా కాక ఈ జన్మలోనే యోగ పూర్ణత్వ సాధన సాధ్యం అని తేల్చి చెప్పారు మాస్టర్ సివివి గారు. అందుకు ఇనిషియేషన్ అనే ప్రక్రియ ద్వారా అలౌకిక శక్తి సాధకునిలో ప్రవేశపెట్టి తద్వారా విశ్వశక్తిని గ్రహించి విశ్వంతో మమేకం కావచ్చు అని కొత్త యోగాలయం ప్రారంభించారు. అంటే శరీరం ఆ తరువాత మానసిక స్థితిలో దృఢత్వం సాధించవచ్చు. ఇది యోగంలో ప్రారంభ దశ. శరీరం, మనసు మరో అంశం, ఆత్మ. ఈ మూడు భౌతిక రూపంలో ఉన్నటువంటి మూడు అంశాలు. ఈ మూడింటిలోని ఆఖరిది అయినటువంటి ఆత్మస్థాయి దాటితే యౌగిక తొలిమెట్టులు దాటి మరో ముందడుగు సాధ్యం అప్పుడే అవుతుంది. ఇలా యోగంతో స్థిత ప్రజ్ఞ అనే మెమొరాండం సాధించి మనస్సుతో ధ్యానం అనే జ్ఞానంతో అనుభవం అనే ప్రయాణం చేయాలి. ఇలా యోగంతో స్థిత ప్రజ్ఞ అనే మెమొరాండం సాధించి మనస్సుతో ధ్యానం అనే జ్ఞానంతో అనుభవం అనే ప్రయాణం చేయాలి అంటారు గురువు గారు మాస్టర్ శార్వరి గారు. మానవుడు స్వయాన పరమాత్మే. మాయ తెర కమ్మి ఆ పరమాత్మ స్వరూపం మరుగున పడింది. అందువలన పరమాత్మ తత్వాన్ని జాగృతం చేయను
పైన చెప్పుకున్న మొదటి 3 ప్రాంగణాలలోని ఆత్మతత్వం సాయం అవసరం అవుతుంది. ఆత్మతత్వం లేదా ఆత్మ గురించి తెలుసుకోవడం నీ గురించి నీవు తెలుసుకోవడమే, అంటే స్వరూప దర్శనమే. అదే మరో మాటలో ఆత్మజ్ఞానం. ఈ ఆత్మదర్శనం, ఆత్మజ్ఞానం యోగాభివృద్ధికి, యోగ పురోగతికి ప్రవేశ ద్వారాలు, జీవ చైతన్యానికి తొలి అడుగులు. ఇక్కడ విశేషమైన అంశం, మనం యోగ సాధకులం, మాస్టర్ యోగ సాధకులం గమనించాల్సింది ఏంటంటే, ఈ ఆత్మదర్శనం అనబడే ఆత్మజ్ఞానం అనే అంశం మనందరికీ చెందినటువంటి స్వవిషయం. ఆత్మదర్శనం అనే ఆత్మజ్ఞానం ఎవరికి వారు తెలుసుకోవలసినటువంటి అంశం, అనుభవించి అనుభూతించాల్సినటువంటి ముఖ్య విషయం. యోగం పట్ల శ్రద్ధ, ఆసక్తి కనబరిచేవారు ముందు ఈ అంశంలో పయనించి ప్రయాణం చేస్తేనే మలి అడుగులు వేయడానికి సాధ్యపడుతుంది. తాపసులు, మహర్షుల సూచనలు, సలహాలు, వారి అనుభవాలు యోగ సాధన ఆసక్తిపరుడికి మార్గదర్శకాలు మాత్రమే. ఆత్మదర్శనం, ఆత్మజ్ఞానం యోగ సాధకునికి స్వధర్మం అని చెప్పుకున్నాం. అంటే నీకు చెందినది, నీవు ఎరుకులోకి తెచ్చుకోవాల్సి, మెలగవలసినది. యోగ సాధనలో మలి అడుగులకు అవసరమైనది. ఎక్కడ అరువు తెచ్చుకోను అవకాశం లేనిది గురువు కృపతో. త్వరగా ఆత్మదర్శన భాగ్యానికి అవకాశం ఉంది. అందుకు గురు కృప, గురు దర్శనం అవసరం. ఇలా స్వప్రయోజనానికి అవసరమైనది, స్వలాభంకు పరిమితం కాక పురోగతి ద్వారా సర్వులకు పంచిపెట్టి వీలైనది కారకం అయినది అయిన ఆత్మజ్ఞానం గురించి నేడు తెలుసుకోను అడుగులెడుతున్నాం. మాస్టర్ శార్వరి గారి రచన ఆత్మజ్ఞానం ద్వారా. ఇక్కడ నాకు సంబంధించిన ఒక విషయం చెప్తాను. ఈ యోగ సాహిత్య సదస్సులు ప్రారంభమైన 3వ రోజుల నేను మృత్యువు తర్వాతి జీవితం గురించి ప్రసంగ పాఠం వినిపించాను. దాని గురించి నేను నాకున్నటువంటి సాధకాల ద్వారా రివ్యూ చేశాను. రివ్యూలో చాలా మాటలు దాన్ని సరిదిద్దుకున్నాను. చాలామంది దాన్ని చదివినటువంటి వాళ్ళు నన్ను అనేక ప్రశ్నలు వేశారు. ఒక చర్చ నాలో అంతర్గతంగా చర్చ జరిగింది. అలా ఆ మృత్యువు తర్వాతి జీవితం మన యోగ సాధనకు, యోగాభివృద్ధికి సంబంధించినటువంటి అనేక విషయాల కలగాపలగంగా అభివృద్ధికి పనికొచ్చేది అని తెలిసినందువల్ల దాన్ని ఎక్కువ శ్రద్ధ పెట్టి ముందు దాన్ని ఎంపుకున్నాను. కానీ ఈ ఆత్మజ్ఞానంలోకి ప్రవేశించిన తర్వాత దాని బదులు ముందు ఈ ఆత్మజ్ఞానాన్ని గురించి చర్చించి మళ్ళీ ప్రసంగంలో అది చేస్తుంటే బాగుండేదన్న సూచన కూడా నాకు తట్టింది. కానీ గురువు గారి రచనలు ఇందాక మన మాస్టర్ విశ్వశ్రీ గారు చెప్పినట్లు ఎక్కడికక్కడ సరికొత్తగా ఉంటాయి. ఎక్కడికొక్కడ నేర్చుకునే వారికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేవిగా ఉంటాయి. ఇంకా ఆత్మజ్ఞానంలో ప్రవేశిస్తే ఈ ఆత్మజ్ఞానం మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఇక్కడే విశ్వర్షి వాసిల్ గారు చెప్పినటువంటి మరో మాట కొత్త కోణంలో గీతా రహస్యాల్లో మనకు సులభంగా అర్థమయ్యేటట్లో ఒక మాట చెప్పారు. దీన్ని ముందు మనం మననం చేసుకోవడం అవసరం. ఈ మానవ శరీరం భౌతికం, లోపల ఈథరిక్, దాని లోపల ఆస్ట్రల్, ఆ లోపల మానసిక శరీరం, ఆ తరువాత భావ శరీరం. వీటికి శరీరం రూపం ఉంటుంది కనుక మనం గుర్తించగలం. ఆ తర్వాతది సూక్ష్మ శరీరం, ఆ తర్వాతవి నిర్వాణ శరీరాలు, అరూపాలు. ఇలా సప్త ప్రాకారిత నిర్మితం మన మానవ శరీరం అని చెప్తారు విశ్వశ్రీ వాసిల్ గారు. ఆత్మదర్శనం అలౌకిక గ్రహణ శక్తికి తోడ్పాటు అవుతుంది. ఇహ పర లోకాల గురించి స్పష్టత ఏర్పడుతుంది. అంటే సాధారణంగా ఎరుకలో లేనటువంటి విషయాలు ఎరుకలోకి రానటువంటి స్థితుల పట్ల పరిచయం, జ్ఞానం కలగజేస్తుంది. జీవనం మరో కొత్త అధ్యాయంలోకి
ప్రవేశపెట్టబడుతుంది. ఏది అవసరమో ఏది అనవసరమో ఎరుకులోకి తేబడుతుంది. తర్వాతి జీవితం జీవి అంతరంగ పయనం ద్వారా అభివృద్ధి లేదా అడుగులు ముందుకు పడడానికి శక్తికి ఈ రెండిటికి మార్గం తెలియపరుస్తుంది ఈ ఆత్మజ్ఞానం. ప్రయాణం ఎలా సాగించాలో అన్నది జీవుడు తనకు తాను ఎంచుకునే మార్గం, అనుసరించాల్సినటువంటి మార్గం. దాని ప్రకారం తయారవుతుంది. ఇక్కడ నిదానంగా జాగ్రత్తగా అడుగులు వేస్తే మరింత పురోభివృద్ధికి తోడ్పాటు కలుగుతుంది. ఇందాక విశ్వశ్రీ గారు చెప్పినట్లు ఇదే రూపంలో ఇదే ఆలోచనతో నేను జీవితాన్ని సాగిస్తున్నాను. లోతైన అది ప్రస్తావించారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఒక లోతైన అంతర్ఘర్షణ నుండి, లోతైన ఆలోచన నుండి వృత్తిపరంగా కానీ వ్యక్తిపరంగా కానీ నేను దాన్ని అనుసరించే ఎట్టి పరిస్థితుల్లో కొనసాగుతాను, ముందుకు అడుగులు వేస్తాను. ఇదే నా పయనం. ఈ విషయాన్ని నేను అతి గ్యారంటీగా డెఫినెట్గా నేను చెప్పగలను. అది నా చుట్టూ ఉండే వాళ్లకు చాలా మందికి స్పష్టంగా తెలుసు. అందువల్ల నేను మాట్లాడితే తిరిగి సాధారణంగా జవాబు చెప్పరు. ఇలా ఆత్మజ్ఞానం యోగ ప్రజ్ఞకు అండగా నిలిచి అనంత శక్తికి తోడ్పాటుకు సహకరించి జీవునిలోనికి నేరుగా ప్రాణశక్తిని తీసుకోవడానికి సుసాధ్యం చేస్తుంది. ఇలా యోగిక ప్రజ్ఞ తొలిమెట్టు ఆత్మజ్ఞానం. దీని గురించి తెలుసుకునే ముందు విశ్వశ్రీ గారి మాటల్లో ఆత్మ గురించి 1-2 మాటలు ప్రస్తావించుకుందాం. ఆత్మ మరుజన్మలకు కారణం. అందుకు కారణం ఒకే జన్మలో సంపూర్ణం కాకపోవడం. పరిపూర్ణం అయితేనే మరో ఆత్మగా పరిగణించగలదు. ఆత్మ ఆధీనంలోనిదే దేహం, మనస్సు. కానీ ఆత్మ మాత్రం విశ్వాత్మనే. ఆశ్రయం మాత్రం భౌతిక శరీరమే. శాశ్వత ప్రాంగణం అతిభౌతికమే. అంటే భౌతికంగా మనలో ఉన్న అది దాని శాశ్వత నివాసం మాత్రం అధిభౌతికమే అంటారు విశ్వశ్రీ వాసిల్ గారు. ఆనంద ప్రాప్తి అనేది ఆత్మగతం. ఆత్మానందానికి సరితూగల ఆనందం మరొకటి లేదు అనేది అందుకే. సెల్ఫ్ నాలెడ్జ్తోనే ఆత్మజ్ఞానం సాధ్యం. అంటే మనకు మనంగా మన విషయంలో జ్ఞానపూర్ణులం కాగలగాలి. మరో విధంగా దేహతత్వం నుండి బయటపడి ఆత్మతత్వానికి ఆకర్షితులం అయితే తప్ప ఆత్మజ్ఞానం అందుకోలేం. ఇక్కడే ఇంకొక విషయాన్ని నేను ప్రస్తావిస్తాను. ధ్యాస వదిలితేనే ధ్యానం అనేది ఇక్కడ సరిపుచ్చుకోవాలి. నేను అక్కడ కూడా కొంచెం కొరిగా నాకు అనుమానంగా అర్థం కాలేదు అన్నాను. కానీ అంటే శరీర తత్వాన్ని, శరీరం మీద అభిమానాన్ని వదులుకొని ఆ ధ్యాస వదిలేసి ముందుకు సాగితేనే ధ్యానంలో ప్రవేశించినట్లుగా ఇక్కడ ఈ అన్వయంతో సరిపోల్చవచ్చు. ఈ దశలోనే ధ్యాన మగ్నత, యోగ సాధన ఆవశ్యకాలు ఉన్నదే విశ్వశ్రీ గారు మనకు పూర్తిగా సుబోధకంగా చెప్పినటువంటి కొత్త కోణంలో గీతా రహస్యాలు అనేటటువంటి సమకాలీన సమాజ పరిస్థితులను సాక్షాత్కరిస్తూ రచించినటువంటి ఆ రచన జీవన గీతం మొదటి భాగంలో. యోగ సాధన ద్వారా యోగానుభవాలు పరిణితి చెందితే అది ప్రజ్ఞ అంటారు. ఇదే కరెక్ట్. అంటే ఆత్మజ్ఞానం ద్వారానే స్వీయ ప్రజ్ఞ అనే స్టెబిలిటీ, జీవ చైతన్యం అనే కుండలిని, అనంతరం అతీంద్రియ శక్తి అయినటువంటి ఈథరిక్ గురించి తెలుస్తాయి అంటారు మాస్టర్ శార్వరి గారు. ఆ తెలుసుకోగలిగిన తనం ద్వారా ప్రాణ రహస్యం తెలుస్తుందంటారు. జ్ఞానంను పరిపూర్ణంగా అప్పుడే మార్చుకోవచ్చు అంటారు. ఆత్మవిశ్వాసం, ఆత్మాన్వేషణ, ఆత్మజ్ఞానాల సంయోగమే స్వయం సంపూర్ణం అంటారు మన విశ్వశ్రీ వాసిల్ గారు. ఆత్మవర్తనం మాత్రమే మన అస్తిత్వం అంటూ ఆ స్థితులు పొందడానికి కావాల్సింది ధ్యానమగ్నత, యోగ సాధన అని మళ్ళా ఈ సందర్భంలో కూడా నేను చెప్తున్నాను.
ఇవి నేడు మనం ఆలోచించే సాధన చేసే విషయాలకు సంబంధించినవి. ఆత్మశక్తి లేని వారు యోగ సాధనలో ముందుకు ఉరకలేరు, యోగులు కాలేరు, గురువులు కాలేరు. సత్యాన్ని ఆత్మతో దర్శించవచ్చు, ఆత్మతోనే దర్శించాలి అన్నది మాస్టర్ శార్వరి గారు తన ఆత్మకథ 2వ భాగం, ఆత్మయోగి సత్యకథ 2వ భాగంలో డెఫినెట్గా చెబుతున్నారు. సత్యాన్ని ఆత్మతో దర్శించాలి, ఆత్మతోనే దర్శించగలం అన్నది వారు చెప్పింది. గురువు కావడానికి తొలి అర్హత ఆత్మ ప్రజ్ఞ, అదే ఆత్మజ్ఞానం. దాని మరో పేరే ఆత్మ దర్శనం. ఇక సాధకుల విషయానికి వస్తే ఆత్మచింతన కలవారు సాధకులవుతారు. ఉత్తమ సాధకుడు తనలో పెళ్ళుబుకే ఆత్మ చైతన్యాన్ని విశ్వ చైతన్యంగా పరిణమించాలి అని వాంఛిస్తాడు తప్ప ఎన్నడూ గురుస్థానాన్ని మాత్రం కోరుకోడు. అంటూనే స్వీయ ప్రజ్ఞను, ఆత్మ చైతన్యాన్ని ప్రేమ సూత్రంతో ముడివేసి విశ్వప్రేమగా మార్చుకోగలిగితే సాధకుడు సైతం గురువు అవుతాడని మాస్టర్ శార్వరి గారు నిజాయితీగా విశదీకరిస్తున్నారు. ఆత్మ జాగృతితో అభివృద్ధి పదిలపరుచుకోవాలి, అలా పదిలపరుచుకునే అవకాశము ఉంది అంటున్నారు. ఇలా యోగ సాధనకు మాస్టర్ యోగ సాధకులకైన మనకు కావాల్సిన పూర్ణ జ్ఞానం, పూర్వ జ్ఞానం, ఆత్మదర్శనం, ఆత్మజ్ఞానం గురించి కొంత ప్రారంభంగా తెలుసుకొని ఇప్పుడు గురువు మాస్టర్ శార్వరి గారి రచన ఆత్మజ్ఞానంలోకి ప్రవేశిస్తే, ఈ ఆత్మజ్ఞానం అనే శీర్షికన తొలిగా దేవుడు రాసిన కథ, కనిపించని మనస్సు, మహాసంకల్పం, ఆత్మ పరిణామం, కొత్త కోణంలో కర్మ సిద్ధాంతం, ఆత్మతత్వ విచారణ అనే పేర 6 అధ్యాయాలు. తదుపరి కళలో రాజకుమారి శీర్షికన నిజ గురు సమాగమం, మఫ్టీలో మహర్షి, అడుగడుగున పరీక్షలు, అమ్మ అనుగ్రహం, ఆధ్యాత్మ ప్రసంగం, ఆసక్తి మాత్రమే అర్హత కాదు, నిగమాగమం పేర 7 అధ్యాయాలు. తదుపరి మ్యూజింగ్స్ పేర పరమ గురువులకు సంబంధించిన కొన్ని విషయాలు ఇందులో ఉన్నాయి. మొత్తం 14 అధ్యాయాల ప్రస్థానం ఈ ఆత్మ జ్ఞానం పుస్తకం. ఆత్మ పైన రాయడం, ఆత్మను గురించి రాయడం అంత సులభం కాదు అని నాకు తెలుసు అంటారు గురువు శార్వరి గారు. ఇది సాహసమేనని అంతరాత్మ హెచ్చరిస్తూ ఉన్న సాహసమే నా ఊపిరి కాబట్టి నాకే కాదు యోగ సాధకులందరికీ సాహసం అవసరం అంటూ, అంతరాత్మ అడిగినా అడగకపోయినా నేనున్నానంటూ వెలికి వస్తుందని చెప్తూ నేను ఈ రచన ప్రారంభించాను అంటారు గురువు మాస్టర్ శార్వరి గారు. ఆత్మకు అంతరాత్మకు మధ్య రాయబారి మనస్సు అంటారు. పరమాత్మను చేరను, అంతరాత్మను బుజ్జగించి మంచి చేసుకోవాలి అంటారు. కానీ ఆ పని చేసేది మనస్సు కాదు, చేయించేది ఆలోచన కాదు, శుద్ధ ఆత్మ మాత్రమే అంటారు. ఈ రచనలో నా ప్రతిభ, ఉత్పత్తి ఏమీ లేదు. సంపూర్ణంగా ఈ రచన ఆత్మ ప్రబోధం, తాత్విక ఘోష అంటారు. ఆలోచన మనస్సు పరిధిలోనిది, ఆత్మ మనస్సు దాటిన తర్వాత కలిగే అనుభూతి. ఆత్మ ఉందో లేదో తెలియకపోయినా అనుభూతికి మాత్రం అందుతుంది. ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ ఈ 3 ఒక్కటే, రూపగుణాలు ఒక్కటే, కానీ అవధులు మాత్రం వేరు. ఒక్కటే అయిన ఆత్మ అవసరానికి అంతరాత్మగా అవతారం ఎత్తుతుంది, పైకి వెళ్ళాక పరమాత్మగా వ్యవహరిస్తుందని ఈ రహస్యం తెలుసుకోవడమే ఆత్మ జ్ఞానమని యోగిక రహస్యాన్ని సుబోధకంగా వివరిస్తున్నారు మన మాస్టర్ శార్వరి గారు. ఆత్మ వివేకంతో ముందుకు సాగాలి. ఈ వివేకానికి జిజ్ఞాస జత కలిస్తే ప్రజ్ఞ బయటకు వచ్చి ఆత్మ జ్ఞానానికి తుది మెరుగులు దిద్దుతుంది అంటూ, ఆత్మ సాకారం లేనిదే ఆత్మ జ్ఞానం కలగదు అని తేల్చి చెప్పారు మాస్టర్ శార్వరి గారు. ఆత్మజ్ఞానం మనిషికి లేదా సాధకునికి అవసరమా అని ఆలోచించడం కన్నా ఎంతో కొంత ఆత్మ పరిజ్ఞానం సంపాదించడం ఉత్తమం కదా అంటారు గురు శార్వరి గారు.
ఇక దేవుడు రాసిన కథ ఏమిటో తెలుసుకునేందుకు ఆ అధ్యాయంలోకి ప్రవేశిస్తే పరమాత్మ అంతరంగంలోని ఓ కదలిక అని, ఒక భావన అని అంటూ, పరమాత్మ అంతరాత్మల సంయోగ ఫలితమే సృష్టి సంకల్పం అంటారు. యోగంలో సంయోగం చెంది ఓ ఆత్మను ఆవిష్కరించి ఒక రూపం ఇచ్చి రెండుగా విడదీసి స్త్రీ పురుషుల రూపాలుగా ఉత్పత్తి చేయబడ్డాయి అంటారు గురు సార్వరి గారు. వారిద్దరి కోసం, వారి ఆనందం కోసం, సుఖ సంతోషాల కోసం సుందర లోకాలు సృష్టించి వాటిలోకి వెళ్ళి అనుభవించి తిరిగి వచ్చేటప్పుడు జ్ఞానాన్ని మూటగట్టుకొని రమ్మని వాళ్ళను పంపిస్తే, వారు ఆ లోకంలో ప్రవేశించిన తరువాత ఆ రెండు ఆత్మలు ఆ లోకంలో ఎక్కడ చూసినా అజ్ఞానం, చీకటి మాత్రమే కనిపిస్తున్నాయంటూ, అలా అజ్ఞానంలో బ్రతికే వారికి ఆత్మ ప్రబోధం అవసరమని గుర్తించి ఆ పనిలో నిమగ్నమై తాము వచ్చిన కార్యక్రమం మర్చిపోయి సుఖభోగలాలసులవుతారు. కాలంలో చిక్కుపడిపోయిన ఆత్మల కోసం పరమాత్మ పరితపిస్తున్నాడు. వారికి ఎలాగైనా జ్ఞానం కలిగించాలన్నది పరమాత్మ సంకల్పించి తన అంశతో ఒక ప్రతినిధిని భూమిపైన జనింపచేశాడు అంటారు గురువు సార్వరి గారు. పరబ్రహ్మ ఆశయం మేరకు ఆ పరమ పురుషుడు పరమ గురువై మానవాత్మల్ని అన్వేషించసాగాడు. తనను గుర్తించిన వారి ఆత్మలలో జ్ఞానజ్యోతిని వెలిగించి పరమాత్మ స్పర్శ కలిగించసాగాడు. వారిని జన్మల వలయం నుండి తప్పించి ఒక్కొక్క ఆత్మను పరమాత్మ సన్నిధికి పంపసాగాడు. పరమాత్మకు సంతోషం కలగసాగింది అంటూ మన మాస్టర్ శార్వరి గారు అన్యాపదేశంగా మన మాస్టర్ యోగ సాధనకు కారకమైనటువంటి అంశాన్ని గురించి వివరిస్తున్నారు. సాధక మిత్రులు ఈ పాటికి ఈ విషయాన్ని గ్రహించే ఉంటారు. ఇందులో ఆ పరమాత్మగా జన్మించిన వారెవరో తెలుసుకునే ఉంటారు అని నేను అనుకుంటున్నాను. ఇక 2వ అధ్యాయం కనిపించని మనస్సులో మనిషి సంస్కారానికి, జీవన విధానానికి ఆలంబన మనసు. మానసిక వికాసానికి పట్టుగొమ్మ ఆత్మ సంస్కారం. ఆత్మ సంస్కారానికి ఆధారం సంయమనం అంటూ మానవతత్వంతో ప్రేమతత్వం జతపడాలని, అప్పుడే ప్రేమతత్వం ఆధ్యాత్మతకు సోపానం అవుతుంది అంటారు మన మాస్టర్ శార్వరి గారు. ఎవరికి వారు తమ మనస్సును గురించి తెలుసుకోవడం మనిషి కర్తవ్యం. మనసున్నవాడే మనిషి. మనసున్న మనిషిగా బ్రతకడం ఎంతో కష్టం, అయినా బ్రతకడం అత్యవసరం. మనిషిని మనిషిగా మలిచేది మనస్సే. అలాగే ఆత్మ, అది ఎవరికీ కనిపించదు, కానీ ఆత్మ గురించి అందరం చెప్పుకుంటాం. ఆత్మ మనిషి లోపల ముసుగులో ఉండి కవ్విస్తుంది. అంటే కనిపించని మనస్సును, ఆచూకీ తెలియని ఆత్మను నమ్ముకుని మనం బతుకుతున్నాం. కాకపోతే ఈ రెండింటి వ్యవహార శైలి తెలియడమే ఆధ్యాత్మికత లేదా ఆధ్యాత్మిక చింతన. వాటి ఆచూకీ అంత తేలికైన వ్యవహారం కాదు. చాలా శ్రమ పడాలి, చాలా తెగింపు అవసరం. ఎన్నో త్యాగం చేస్తే తప్ప వాటి గురించి వివరాలు తెలియవు. కంటికి కనిపించని వాటిని వెతికి పట్టుకోవడం అంత మాటలు కాదు, సాధ్యం కాదు. మనస్సు చేయాల్సిన పని అది. అంటే మనిషికి ఆత్మకు మధ్య వారధి మనస్సు. అదే మనోయజ్ఞం. ఆత్మజ్ఞానం అలవడితే తప్ప మనోయజ్ఞం పూర్తి కాదు, పూర్తి ఫలితాలను ఇవ్వదు అంటూ చాలా నిగూఢము, మర్మము అయిన అంశాన్ని మాస్టర్ శార్వరి గారు తేలికైన పదాలలో మనకు అర్థమయ్యేలా ఇక్కడ అందిస్తున్నారు. అన్వేషణకు మొదటి మెట్టు ప్రశ్న, చివరి మెట్టు జ్ఞానం. మనిషి అనుమానించడం, సందేహించడం ఆపి ప్రశ్నించడం నేర్చుకోవాలి. ప్రశ్న వెంట మనస్సును పరుగు తీయించడం నేర్చుకోవాలి. ప్రశ్న వెంటపడి పరుగు తీయడమే అన్వేషణ అని తెలుసుకోవాలి. సాధారణ భాషలో సలహా ఇచ్చినట్లుగా ఈ విషయాన్ని మనకు నేర్పిస్తున్నారు మన గురువు మాస్టర్ శార్వరి గారు. మనో సంకల్పంతో మౌనంగా అన్వేషణ సాగించాలి. అది ఎలాగంటే, ఆ ప్రశ్నకు జవాబు మనస్సు చెప్పదు. ప్రశ్న అనే అన్వేషణ మొదలైన తర్వాత ఆ ప్రశ్న నెమ్మదిగా నిష్క్రమిస్తుంది.
ఆ నిష్క్రమణ అనేది శూన్యం. ఆ శూన్యములో నుంచి ఆత్మ సాక్షాత్కరిస్తుంది. అప్పుడైనా ఆత్మ కనిపించి సూటిగా సమాధానం ఇస్తుందా అంటే అది లేదు. ఇది సత్యం అని ఆత్మ చెప్పదు, మనస్సు ఒప్పుకోదు. ఈ గజిబిజిలో సంస్కారం అనే మరల ఆత్మ సంస్కారం కావాలి. సత్యాన్ని అర్థం చేసుకోను ఒక జన్మ సరిపోదు. ఒక జన్మలో ఆర్జించే జ్ఞానం చాలదు, అనేక జన్మల సంస్కారం అవసరం అవుతుంది. అంటే సత్యం తెలుసుకోను కొంత పూర్వజన్మ వాసనలు సైతం పదిలిపరుచుకోవాలి. గత జన్మల సంస్కారం ఆత్మ ఆధీనంలో ఉంటుంది. అదే కర్మ పరిపక్వత, ఆత్మ సంస్కారం. ఇంత చరిత్రను పొదివి పట్టుకుంటే తప్ప సత్యం ఎరుకలోకి రాదు అంటున్నారు మన గురువు గారు, మాస్టర్ శార్వరి గారు. సృష్టిలో నిరంతర పరిణామం సాగుతూనే ఉంటుంది. అంటే సృష్టిలో ప్రతిదీ మార్పు చెందుతూనే ఉంటుంది. కానీ పరిణామానికి లోని కానిది పరమాత్మ, మారనిది పరమాత్మ. ఆ విషయం గ్రహించగలిగినది మనిషి మేధ. అంటే మనస్సు అనే గుమ్మం దాటి ఆత్మ సాకారంతో పరమాత్మను చేరడం మనిషి చేయాల్సిన మహాకార్యం, మానవాత్మ చేయాల్సిన మహాయానం. పరిణామం చెందిన మనస్సు పరిణితి చెందడానికి, పరిణిత స్థాయికి చేరుకోవడానికి గట్టి ఆలంబన కావాలి. అదే సత్య దర్శనం. పరిణామం చెందిన మనస్సు పరిణితి చెందడానికి, పరిణిత స్థాయికి చేరడానికి గట్టి ఆలంబన కావాలి. అదే సత్య దర్శనం. సృష్టి వెంట లయకారకత్వం ఏర్పడింది. మనిషి కొందరికి జన్మనిచ్చి తాను మరణిస్తాడు. పరిణామంలో పునఃసృష్టి. కనుక సృష్టిలో అనంతమైన జీవం ఉంది. అనంత జీవరాశి ఉత్పత్తి జరుగుతున్నది. జీవం కారణంగానే శాశ్వతమైంది జీవం, అశాశ్వతమైంది జీవి. ఈ మొత్తం విశ్వరచనకు మూలహేతువు పరమాత్మ. అదే ఆది, ఆరిజిన్ అంటూ అద్భుతమైన వివరణ అందిస్తున్నారు మన గురువు మాస్టర్ శార్వరి గారు. మనస్సును గురించి విశ్లేషణ ఎంపిక చేసిన ఈ 8 పేజీల అధ్యాయంలో ప్రతి వాక్యము విశిష్టమైనది. ఎంపిక చేసి ఎన్నికని చెప్పడానికి శక్తికి చాలని అంశం. సృష్టి ఎలా ఏర్పడినా మనిషి ప్రమేయంతో మాత్రం జరిగింది కాదు. ఆ ఆరిజిన్ అసలు ఎవరికీ తెలియదు. ఎన్నో సిద్ధాంతాలు, ఏ 2 సిద్ధాంతాలు కలవు. అంటే ఒకటి కరెక్ట్ అయితే రెండవది తప్పే కదా. కానీ అలా అనడానికి వీలు లేదు. రెండూ నిజం కావాలి లేదా రెండూ తప్పు కావాలి. సత్యానికి నీలీలలు ఉంటాయి కాబట్టి ఎవరికి తోచినది, ఎవరికి గోచరమైనది వారు వివరించారు. వారి మేధకు అందినవి అందించారు. కాబట్టి నాణ్యానికి ఓవైపు అని అనుకోకుండా ప్రతిపాదించినవన్నింటిని గురించి ఆలోచించాలి అన్నది గురువు వారి ఆలోచనగా మనం ఇక్కడ గ్రహించాలి. బ్రహ్మం ఒక్కటే, అదే ఆది, అద్వితీయం. దానినే అబ్సల్యూట్ అన్నాం. ప్రయోగాల భాషలో సర్వకాలాలలో స్థిరంగా, నిశ్చలంగా, అక్షయంగా ఉండేదని దీని అర్థం. పైగా అది పూర్ణం. దానిని మనం బ్రహ్మ అని, పరమాత్మ అని వ్యవహరిస్తాం. పూర్ణం అయిన బ్రహ్మం శూన్యం. శూన్యం ఎప్పుడూ సంపూర్ణమే. శూన్యం ఎప్పుడు సంపూర్ణమే. మనిషి తన అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్నది కాలమానం. ఆ కాలమానం భూగోళం దాటి రోదసీలో ప్రవేశిస్తే అధిగమించి ముందుకు పోతే అప్పుడే తప్ప సృష్టి రహస్యం ఎరుకపడదు. అందుకు ఆత్మను ఆశ్రయించక తప్పదు. ఆత్మ జ్ఞానంతో బ్రహ్మజ్ఞానం రోదసీని అనంతర అనేక గ్రహాలు లేదా శక్తులను అధిగమించి తెలుసుకొని ముందుకు పోగలం అని వివరిస్తున్నారు గురువు శార్వరి గారు. అప్పుడే కాలానికి విలువలేని చైతన్యంలోకి ప్రవేశిస్తాం. కాలానికి విలువలేని చైతన్యంలోకి ప్రవేశిస్తాం. అన్నింటి మధ్య, మీకు నాకు మధ్య ఉండేది శూన్యమే. చూడండి, గ్రహించండి అంటున్నారు శార్వరి గారు, గురువు శార్వరి గారు.
అందులో దాగింది నిశ్శబ్దం. అంచేత నిశ్శబ్దంలో నుంచి పయనించి శూన్యాన్ని చేరడం సులభం. కాలాన్ని అధిగమించితే చాలదు. మరి దూరం సంగతి ఏమిటి? దాన్ని అధిగమించడం ఎలా? కొలవడానికి ఆది అంత్యం అనే 2 బిందువులు ఉంటాయి. ఒక గుర్తు నుండి మరొక గుర్తు వరకు కొలుస్తాం. రెండవ చివరి పాయింట్ కనిపించకపోతే దూరం లేనట్లే కదా, కొలతకు అందనట్లే కదా. అంటే పరమాత్మను చేరడం ఆరంభం అయినట్లే. సృష్టికి ఆది లేదు, అంతం లేదు అన్నది గురువు శార్వరి గారు మనకు వివరించినటువంటి విషయం. ఇక 3వ అధ్యాయం మహాసంకల్పంలో ప్రవేశిస్తే, సృష్టికి మూలం సంకల్పం అని, మనిషి మనుగడకు మూల కారణము, మనిషి మనీషి కావడానికి, మహాత్ముడు కావడానికి కారణం సంకల్పమేనని చెప్తున్నారు గురువు శార్వరి గారు. సృష్టికి ముందున్నది ఏమై ఉంటుంది అన్నది అసలు శిశలు చిక్కు ప్రశ్న అంటూ, మూల కారణం ఏమిటో దేవతలకు త్రిమూర్తులకు సైతం తెలియదు అనే చెప్పాలి. ఎందుకంటే ఆ కారణం తెలిస్తే ఇన్ని మతాలు ఏర్పడి ఉండేవి కాదు అంటారు. ఎందుకంటే అన్ని మతాల వారు భగవంతుడు ఒక్కడే అని ఆమోదిస్తారు కదా. అసలు పరమాత్మ రూపరహితుడు. పేర్లు రూపాలు వేరు కావచ్చు. ఉన్న పరాశక్తి దైవశక్తి ఒక్కటే. అది అతీంద్రియ శక్తి. అదే సర్వత్రా వ్యాపించి ఉన్న శక్తి. అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇది ఏ కొందరికి మాత్రమే అందుబాటులో ఉండేది కాదు. స్వంతము కాదు, వారసత్వము కాదు. ఆది అయిన పరాశక్తికి రూపం లేదనుకున్నాం కదా. అది దివ్యం, అనగా కల్మష రహితం. అది అగోచరమైన అనుభూతికి అందే దూరంలోనే ఉంటుంది. మనం పరబ్రహ్మం అంటాం దాన్నే. మరొక దేశంలో మరొక పేరుతో వ్యవహరిస్తారు. భాషా భేదమే తప్ప బ్రహ్మతత్వం ఒక్కటే. సృష్టికి కారణం సంకల్పం అనుకున్నాం కదా. అదే సంకల్పం సృష్టికి హేతువు కూడా. ఇక సంకల్పంలోకి వస్తే, సంకల్పం గట్టిగా స్థిరపడి కామనగా మారుతుంది. ఆ కామనకు శ్రేయస్సు లక్ష్యమైతే అది విశ్వశ్రేయస్సు లేదా విశ్వకామన అవుతుంది. అంటే సంకల్పం శక్తిగా పరిణమించి జీవనధారగా మారుతుంది. కామనకు అంటే కోరికకు ఒక తీరు తిన్ను ఉండనవసరం లేదు. ఒకటి కాబోయి మరొకటిగా మారవచ్చు. అలా రూపం సంతరించుకునేంత వరకు అది భావనగానే ఉంటుంది, స్పందనగా ఉంటుంది. అది చైతన్యం అనిపించవచ్చు. ఇదే ఆఖరకు ప్రగతిగా మారే పరిణామంగా గ్రహించాలి. అదే పురోగతి, ముందుకు సాగడం. ఇవన్నీ సృష్టికి మూలకాలు. కానీ సృష్టి వెనక మానవ ప్రమేయం ఉండదు. పరమాత్మ సంకల్పం మేరకు ఏర్పడే సృష్టి, ఆ పరమాత్మ ప్రతినిధి అయిన మనిషి ఆత్మసాక్షిగా అవతరించాడు. మనిషి ఆవిర్భించేంత వరకు సృష్టికి మనస్సుతో అవసరం కలగలేదు. మనిషితోనే మనస్సు ఏర్పడ్డది. జిజ్ఞాస ప్రారంభమైంది. కోరిక పుట్టుకొచ్చింది. అది స్పందనగా చైతన్యంగా రూపాంతరం చెందింది అంటూ సంకల్ప ప్రారంభమే సృష్టికి మూలం అంటూ వివరంగా విశదీకరిస్తున్నారు మన గురువు మాస్టర్ శార్వరి గారు. సృష్టి ఒక దివ్య ప్రేరణతో పరమాత్మ సంకల్పంతో జరిగినట్లే కదా. ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకున్న దాన్ని బట్టి ఇది స్వతంత్రం అయినా ఇచ్ఛా సంకల్పాలు మనిషి మనసులో చొరబడి అంతరాత్మ ప్రబోధం అప్పుడు అవసరమవుతుంది. నిత్య జీవన కార్యకలాపాలకు మనసుపై ఆధారపడాల్సి వస్తూ ప్రేరణకు అంతరాత్మ ప్రబోధం పైన ఆధారపడుతున్నాం మనం నిత్య జీవితంలో. ఇక మరో అధ్యాయం ఆత్మ పరిణామంలో ప్రవేశిస్తే, సృష్టి పరిణామం ఖనిజ వృక్ష జంతు దశల్లో అంటే 3 దశల్లో జరిగిన తర్వాత 4వ పరిణామంలో మానవుడు జన్మించాడని, మానవ జన్మ 4వ పరిణామం అన్నదాన్ని అని వివరిస్తున్నారు గురువు శార్వరి గారు. ఇంకా 3 పరిణామాలు దాటవలసి ఉందని, అందుకు ఎన్నో వేల లక్షల సంవత్సరాలు పడుతుందని తెలుసుకోమంటున్నారు గురువు శార్వరి గారు.
మనం ఆత్మ పరిణామం గురించి చెప్పుకున్నప్పుడు ఆత్మ ప్రతినిధిగా మనిషి మాత్రమే కనిపిస్తాడు. ఆత్మకు ఆధారం మనిషి. పక్షులకు, జంతువులకు, చెట్లకు ఆత్మలు ఉండవుగాక ఉండవు. ఆత్మకు మనిషితోనే అనుబంధం అంటూ వివరిస్తున్నారు మాస్టర్ శార్వరి గారు. ఇక్కడ ఈ సందర్భంలోనే నేను ఎరిగినటువంటి ఒక ఉదంతం చెప్తాను. అరవింద మహర్షి గారు నేడున్నటువంటి గిరి స్థాపన సమయంలో అక్కడ ఉన్నటువంటి చెట్ల చెదలు తొలగిస్తూ ఒక పాడు బాగా ఎండిపోయినటువంటి ఒక వృక్షాన్ని రేపు తొలగించాలి అని అనుకొని రాత్రికి వచ్చి తన బసలో విశ్రమిస్తాడు. ఆయన విశ్రమించిన తర్వాత ఆ దినం కలలో ఆ వృక్షం కనపడి నేను ఇంకా జీవించే ఉన్నాను అని చెప్పిందట. తెల్లవారుజామున తిరిగి పని ప్రారంభించేటప్పుడు ఆ చెట్టుకు వసతి కల్పించి నీరు పోసి తిరిగి బ్రతికించే ఏర్పాటు చేశాడట అరవిందుల వారు. అంటే ఇక్కడ జీవాన్ని ఆత్మగా మనం గ్రహించవచ్చేమో అన్నది కూడా నా మనసులో తోసినటువంటి అంశం. తన ఆత్మకథలోనూ మరి ఎక్కడో అరవిందుల వారు ఈ విషయాన్ని ప్రస్తావించినట్లుగా నేను చదివాను. ప్రతి అణువుకు మనస్సు లాంటి మేధ ఉంటుంది, కానీ అణుమేధకు వ్యక్తిత్వం ఉండదు. కొన్ని చోట్ల అణువుల సముదాయమే ఒక రూపం. మరణం తరువాత భౌతిక శరీరం తిరిగి అణువులుగా విడిపోతుంది. చెట్లు చేమలకు ఆత్మ ఉండదు. ఈ తరహా అనేక జీవరాశులకు కలిసి ఒకే ఆత్మ ఉంటుంది. మనిషికి మాత్రం ఆత్మ సంపూర్ణంగా సిద్ధిస్తుంది. ఒక మనిషికి ఒక ఆత్మ గమనంతోనే మనిషిలో మానవత్వం పరిణమిస్తుంది. మనిషిలోనే ఉంటూ పరిణామం చెంది పూర్ణత్వం సాధిస్తుంది ఆత్మ. ఇదే ఆత్మ పరిణామం. సృష్టి ముగింపులో అంటే ఈ సృష్టి ముగించింది, తిరిగి కొత్త సృష్టి ఏర్పడింది అని మనం అనుకుంటున్నాం కదా, దాన్ని ప్రస్తావిస్తూ తాపసులు, యోగులు భరతఖండం చేరి తపస్సు కొనసాగించారని, అదే భరతవర్షం అయిందని, దాని యొక్క విశిష్టత భరతవర్ష విశిష్టత ఇదేనని, అందుకే భరత భూమిని యోగ భూమిగా వాసికెక్కిందని చెప్తున్నారు మన గురువు మాస్టర్ శార్వరి గారు. ఈ సందర్భంలోనే ఈ అధ్యాయంలోనే అనేక నాగరికల గురించి చర్చించబడడం జరిగింది. కొత్త కోణంలో కర్మ సిద్ధాంతం అని మరో అధ్యాయంలో ప్రవేశిస్తే మనం బ్రతకడానికి ఇచ్చే విలువ కర్మ బంధానికి ఇస్తున్నామంటూ ప్రతి పనిని కర్మతో ముడిపెట్టడం ఓ అలవాటుగా మారిపోయిందని, సుఖాలలో ఏమో గాని కష్టాలలో మాత్రం కర్మతో ముడివేస్తామని అంటారు మాస్టర్ శార్వరి గారు. మనిషి జన్మించడానికి కర్మ సిద్ధాంతం ఎంత ఆలంబన అవుతుందో మనిషి మనుగడకు కర్మయోగం అంతే అవసరం అంటారు. మనం తెలిసి తెలియక చేసే పనులు, వాటి మంచి చెడలు, వాటి యొక్క ఫలితాలు, కర్మలు ఒక జీవిత కాలంలో ఆ మనిషి గురించి బేరీజు వేస్తారు. దానికి సంబంధించి ఫలితాలు అదే విధంగా అనుభవిస్తారు. కర్మరాహిత్యం జరిగినప్పుడు ఆత్మ మరొక జన్మ ఎత్తడం జరగదు. మరొక జన్మలో స్వభావం, శీలం అలాగే ఉండవు. అహంకారం, అజ్ఞానం రహితం చేయడం ద్వారా కర్మరాహిత్యం చేసుకోవచ్చు. పూర్తిగా పూర్వ కర్మల్ని రహితం చేసుకోగల అవకాశం ప్రతి మనిషికి, ప్రతి జన్మకు ఉంటుంది అంటారు మాస్టర్ శార్వరి గారు. కర్మ సిద్ధాంతం వెనుక సంపూర్ణ మానవత్వం లీలగా కనిపిస్తుంది. మనిషి పూర్ణ పురుషుడిగా రూపుదిద్దుకోవడానికి, పూర్ణత్వం సాధించడానికి అవరోధం ఏది అంటే అదే కర్మ. జీవన సూత్రం కర్మ సూత్రంతో ముడిపడి ఉంది. ఈ జన్మలో తెలిసి కొన్ని మంచి పనులు, తెలియక కొన్ని చెడ్డ పనులు చేస్తాం. మనం జ్ఞానంతో, తెలివితో మంచిగా జీవిస్తే చెడు నశించి కర్మశేషం కూడా నశిస్తుంది. ఇప్పుడు మనం అనుభవిస్తున్న జీవితాలకు మూలాలు పూర్వజన్మలోనే ఉంటాయి అనేది గ్రహించాలి. మనస్సుకు ఎదురు దెబ్బ తగిలితే తప్ప అంతరాత్మ ప్రబోధం వినిపించుకోలేము. ఎంత పూర్వజన్మ పుణ్యం ఉన్నా పుట్టగానే కారణ జన్ములు అని ఎవ్వరూ అనిపించుకోలేరు.
మహత్తర మార్మిక శక్తులు వెలికి రావు. ప్రజ్ఞ వెలికి వస్తేనే పూర్వజన్మ వాసనలు గుబాళిస్తాయి. జీవితం ఒక సుందర మందిరం, ఎంతో జ్ఞానాన్ని అందిస్తుంది. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా, ఆసక్తి ఉన్నా లేకపోయినా జీవితాన్ని అనుభవించాల్సిందే. ఈ జన్మలోని పనులకు ఫలితం ఈ జన్మలోనే పొందడం జరగదు. కర్మశేషం కోసం మరికొన్ని జన్మల్లో ఎత్తవలసినటువంటి అగత్యం ఉంది అన్నది మాస్టర్ శార్వరి గారు మనకు అందిస్తున్నటువంటి సూచన. ఇక్కడ ఈ సందర్భంలో మరుజన్మ ఈ విషయాల గురించి ప్రస్తాపనకు వచ్చినప్పుడు నాకు గుర్తొచ్చినటువంటి అంశం, ఎక్కువ ప్రస్తాపన చేయకుండా కొన్ని విషయాలు, ఇక్కడ ఒక విషయాన్ని నేను ప్రస్తావించదలుచుకున్నాను. ఆత్మయోగి సత్యకథలో గురువు గారు తన ఆయుర్దాయాన్ని గురించి, పెరిగిన ఆయుర్దాయాన్ని మాస్టర్ యోగం కోసమే వెచ్చిస్తాను అన్నారు. ఇప్పుడు అంతరాయాన్ని దాటి మనము ముందుకు సాగుతున్నాం. చూసారా ఎంత కమిట్మెంటో. ఈ సందర్భంలో నేను ఒక విషయం ప్రస్తావించదలిచాను. అప్పట్లో యోగ మార్గం అనేటటువంటి పత్రిక నడిచేది. చాలా మంది సాధకులు అందులో పాల్గొంటూ చాలా హృద్యంగాను సాధకులకు ఉపయోగపడే రీతిలోనూ ఆ సంచిక సాగేది. అందులో ఓ సందర్భంలో దాదాపు పైన నేను చెప్పినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ, ఇక అంటే ఎవరికి రాసి పెట్టింది వారు అనుభవించాలి, ఊ అన్నా లాభం లేదు, ఆ అన్నా ఫలితం లేదు అనే విధంగా 4 లైన్లు రాశారు మాస్టర్ శార్వరి గారు. ఆ పత్రిక చేరంగానే నా బుర్రకేదో స్ఫురించింది, అందింది. అప్పుడు నేను గురువు శార్వరి గారితో ఎక్కువగా టెలిఫోన్లో మాట్లాడేవాడిని. పత్రిక చేరిన మధ్యాహ్నం ఫోన్లో చేస్తూ, మాస్టర్ గారు, గురువు గారు, ఏమిటి మీరు, మాస్టర్ గారి ప్రభావం ఉన్న మీరే ఇలా రాస్తే ఎలా అని అడిగా నేను. ఒక్క క్షణం నిశ్శబ్దం. అసాధ్యుడివయ్యా, పాయింట్ క్యాచ్ చేసావా, అయినా మాస్టర్ గారిని నేనెలా కోరుతాను అన్నారు. అదేంటి, అందరికీ ట్రీట్మెంట్ ఇచ్చే మీరే మీకు ట్రీట్మెంట్ చేసుకోవాలి కదా అని నేనంటే, ఇక్కడ చిన్న విషయం, ఇది నా స్వంత విషయం, గమనించు అని అన్నారు. నా విషయం నాకు అర్థమైంది. సరే, మీ తరఫున నేను ప్రేయర్ చేస్తాం, మీరు ఆశీర్వదించండి అన్నాను. అది మీ ఇష్టం, మాస్టర్ గారి నిర్ణయం అన్నారు. ఇందులో నేను చెప్పదలుచుకున్నది మీకు అర్థం అయి ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ అంతకు మించి నేను వివరించలేను. తిరిగి ఎక్కడా ఈ ప్రస్తావన మరలా రాలేదు. ఈ సందర్భంగానే ఇంకొక విషయం చెప్తాను. గురువు శార్వరి గారితో నేను చాలా ఫ్రీగా మాట్లాడేవాడు. ఆ ఛాన్స్ ఇచ్చారు. దాదాపు చాలాసేపు, 1.5 గంట మధ్యలో అక్కడికి యోగాశ్రమానికి చేరినప్పుడు నాతో ఒక మాట అనేవాడు. నాకు రాజకీయాల మీద ఒకరో టచ్ ఉందని తెలుసు. 1 గంట సేపు అనర్గళంగా దేశ రాజకీయాల గురించి నాతో మాట్లాడేవాడు. గురువు గారికి అదొక రిలీఫ్. ఆఖరున ఏమనేవాడు తెలుసా, నువ్వు రాజకీయాలు మానేయి, ఇంకా వృద్ధిలోకి వస్తావు అనేవాడు. అప్పుడు నా సమాధానం ఏమిటంటే, మానవలసింది నేనా మీరా అనేవాడిని. పక్కపక్క నవ్వేవారు. అంటే సాధకులతో ఒక మిత్రుడిగా, స్నేహితుడిగా ఎలా మెలుగుతాడో అని చెప్పడానికి నేను ఈ ఉదంతం పేర్కొంటూ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. అది మామూలు సమయాల్లోనే. యోగ విషయానికి వస్తే, యోగా హాలులోకి ప్రవేశిస్తే, ఇందాక ప్రస్తాపన చేశారు ప్రారంభంలోని విశ్వశ్రీ గారు, అంత స్ట్రిక్ట్గా ఉంటారు. ఎలాంటి పరపక్షాలు లేని మాటలతో ఆ సమయాన్ని గడుపుతాడు. అవసరమైతే వార్నింగ్ కూడా ఇస్తాడు. ఇది నా అనుభవం. యోగ సాధన, యోగ సంబంధించి విషయంలో. ఇక మరో అధ్యాయం ఆత్మతత్వ విచారంలోకి ప్రవేశిస్తే, మనకు తెలిసిన అనేక ఆధ్యాత్మిక సాధనలో అత్యంత నిగూఢం, గొప్పగా
గోప్యంగా సాగేది సూఫీ యోగ సాధన అని మరో యోగ సాధన గురించి కూడా మన గురు శార్వరి గారు ప్రస్తాపన చేశారు. అంటే ఆయన ప్రస్తావనకు కారణం ఏమిటంటే ఆధ్యాత్మిక అనేది ఆత్మతత్వ విచారణ, ఆత్మజ్ఞాన సముపార్జన. అది ఎవరికో సొంతం కాదు, ఏ మతానికో చెందింది కాదు అని చెప్తూ, సూఫీ యోగ సాధన మాస్టర్ యోగం అతి ప్రాచీనమైంది అయినప్పటికీ దాంట్లో సూఫీ పద్ధతికి చాలా దగ్గర పోలికలు కనిపిస్తాయి. మనే మాస్టర్ గారు ఇచ్చిన అనేక ప్రార్థనల్లో సూఫీ ప్రయోగాలు ఉన్నాయి. అజ్ఞాతంగా ఉన్న సత్య యోగాన్ని మాస్టర్ గారు బయటికి తెచ్చారు. ఇందులో బౌద్ధం ఉంది, సూఫిజం ఉంది, ఈజిప్టు పర్షియా వారసత్వము ఉంది. మనకు తెలిసింది తప్ప మరొక దాన్ని గురించి తెలుసుకునే యత్నం చేయరు చాలామంది. ఇతర వాటిపై ద్వేషం పెంచుకోవడం సంస్కారం అనిపించుకోరు అన్నది తెలియజేయాలన్నది గురువు గారి సూచన ఇక్కడ. ఇటీవల కాలంలో బహుళ ప్రాచుర్యం పొందిన ఓషో సూఫిజాన్ని అనుసరించేదే. రామకృష్ణ పరమహంస గారు చివరిలో కొంతకాలం ఇస్లాం సాధన కూడా చేశారు. ప్రతి బిందువు సింధువులో కలిసిపోయేదే అని తెలుసుకుంటూ సూఫీ తత్వమైన ఇంకొక తత్వమైన ఆత్మతత్వ విచారణకు చెందినదే అని గ్రహించమంటారు గురువు శార్వరి గారు. భారతీయ వేదాంతానికి సూఫీ తత్వానికి దగ్గర పోలికలు ఉన్నాయని చెప్తూ సూఫీ తత్వాన్ని బహుళంగా ఇక్కడ వివరించారు. భారతీయ ఆరాధనలో సగుణం నిర్గుణం రెండూ ప్రధానమే. సామాన్య ప్రజలు సగుణోపాసన చేస్తారు, యోగులు ధ్యానులు నిర్గుణోపాసన చేయగలరు. ఇక్కడ ఆత్మ ప్రధానం, సుగుణోపాసనలో రూపం ప్రధానం. మనవారు భక్తిని యోగంతో జతపరిచి భక్తి యోగం అన్నారు. ఏది ఏమైనా ఆరాధన హృదయగతం కావాలి, అప్పుడే ఫలితం దక్కుతుందన్నది గురువు శార్వరి గారు మనకిచ్చే పిలుపు. ఆ తర్వాత కలలో రాజకుమారి అనే శీర్షికలోని మొదటి అధ్యాయంలో నిజగురు సమాగంలోకి ప్రవేశిద్దాం. ఇక్కడ ఒక మాట చెప్పాలి. కలలో రాజకుమారి రాజకుమారి అనే పదాలు కొన్ని పుస్తకాల్లో గురువు శార్వరి గారు ఉపయోగించారు. ఈ పద ప్రయోగం ఊహాజనితమేనని గురువు గారు చెప్పినా అంతరార్థం మాత్రం అప్పటికి బోధపడదు. కానీ లోతుకి వెళ్తే ఈ అధ్యాయం ముగిసే లోపల మనందరికీ అర్థమవుతుంది. మనల్ని ఎవరైనా పిలిస్తే లేదా పిలిచినట్లు అనిపిస్తే ఒక్కొక్కసారి అది పరమాత్మ సందేశంలా వినిపిస్తుంది. పిలుపు ఎవరికి? పరమాత్మక, అంతరాత్మక, లేక ఆత్మక అని ఇక్కడ మనల్నే ప్రశ్నిస్తూ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు గురువు శార్వరి గారు. ఆ రాకుమారి అందాల రాశి, కానీ దేనికోసమో పరితపిస్తూ మనసు ఊరట కోసం తప్పిస్తోంది. ఎన్ని ఆశ్రమాలు తిరిగినా తాను కోరుకుంది దొరకలేదు. ఆర్భాటాలు పటోటాలు తప్ప అక్కడ. తన హృదయ తలుపులు తెరిచి చూడగల మహానుభావుడు దొరకలేదు. కలలో ఒక యోగి దర్శనమిచ్చాడు. ఆయన రూపం తనలో నిక్షిప్తమైంది, కానీ ఆయన నాకు దర్శనం కాలేదు. అనుకోకుండా ఆమె ఎదుట ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటుంటే తన కలలో జరిగినటువంటి మనిషి ప్రస్తావన లేదా గురువు గారి గురించిన వివరణ ఆమెకు అందింది. ఆ హృదయంతో ఈ సందర్భంలో గురువు శార్వరి గారు మనకి ఇస్తున్న సందేశం ఏంటంటే, కాలం కలిసి రావడం అంటే ఇదే. అంటే మరో రూపంలో మనకు మార్గం చెప్పబడుతుంది. హృదయంతో వెతికితే ఫలితం లభిస్తుంది. ఓ చోటుకు ఆ రూపంలో ఆ రాకుమారి ఒక చోటుకు చేరింది. ఆ ఆశ్రమంలోకి ఎవరైనా స్వేచ్ఛగా రావచ్చు. అది ఆశ్రమం కాదు, నిజ జీవితకి గుర్తు, ప్రశాంతమైన ఇల్లు. అక్కడున్న ఓ పెద్ద ఆయన దగ్గరకు చేరింది. అంతకు మునుపు అక్కడికి వెళ్ళమని ఒక యువకుడు చూపించాడు, దారి చూపించాడు, వేలు చూపించాడు, ఆయన దగ్గరకు వెళ్ళండి అని. ఆ సందర్భంలో ఆమె ఏమి గ్రహించిందంటే, తాను అందాల రాశిని కదా, తను ఏమాత్రం గుర్తించకుండా ఆయన తనతో నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఆ గురువు గారిని చూపించాడు. అంటే మొదటి దశలోనే ఆమెకు గర్వభంగం అయింది, అహంకారం గాలి తీసినట్లయింది.
అహంకారం వదిలితే మనిషికి ఎంత సుఖమో హాయో ఆ రాకుమారికి తెలిసి వచ్చింది. ఆ రాకుమారి రూపంలో ఉంటున్న మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం. తాత్విక ఆలోచన అప్పుడే మొదలైంది. ఆ పెద్ద ఆయన సాధారణ బట్టలు ధరించి మహర్షిలా ఉన్నాడు. గుండెను పట్టేసే దైవత్వం. కానీ ఇదంతా కళ. ఆమెకు మెలకువ వచ్చి గురువు గారిని సమీపించింది. అంకిత భావంతో కళ్ళు మూసుకుంది. అప్పుడే ఒక మహోజ్వల సంఘటన. గురుస్థానం నుండి ఏవో కాంతి తరంగాలు వచ్చి ఆమెలో ప్రవేశించాయి. ఇది అనుభూతి, వాస్తవం, కళ కాదు. నీవు నీవే, నేను నేనే, మనం కలిస్తేనే మనం. ఇది గురువు గారు ఆ సందర్భంలో ఇచ్చినటువంటి ఉద్బోధ. అంటే గురువు గారు అంటే ఆ పెద్ద ఆయన. ఎవరి సాధన వారిది. కలిసి కూర్చుని చేసిన సాధనా ఫలితం ఎవరిది వారిదే. ఇక్కడ విశ్వర్షి గారు ఇచ్చినటువంటి ఒక మనోజ్ఞ సందేశాన్ని నేను ఇలా కన్వర్ట్ చేస్తున్నాను. ఏమిటంటే, ఇలా సాధన ఎవరికి వారిదైనా, ఫలితం ఎవరికి వారిదైనా అది విశ్వవ్యాపితం చేయగలిగితే, 10గురికి పంచగలిగితే అంతకు మించినటువంటి మనోజ్ఞత వేరే ఏమీ ఉండదు. అంతకు మించినటువంటి యోగ ఫలితం మరొకటి ఉండదు అనే అన్నటువంటి విశ్వర్షి గారి భావన ఇక్కడ చక్కగా సరిపోయింది. ఇక విషయంలో ప్రవేశిస్తే, సంసారం లంపటం కాదు, అమృతం కలశం. అమృత కలశం. ఇది కావాలి, అది కావాలి అని అడగడం మానుకొని నీలో నిన్నే అన్వేషించుకో. అదే తపస్సు. నిన్ను నువ్వు తెలుసుకో. అదే జ్ఞానం, అదే ఆత్మజ్ఞానం. ఇది ఆ గురువు రూపంలో ఉన్నటువంటి పెద్ద ఆయన ఆ రాకుమారికి చెప్పబడింది అంటూ మన గురువు శార్వరి గారు మనకు వివరిస్తున్నారు. ఆ రాకుమారి ఎవరో, ఏ గురువు దగ్గరికి చేరిందో, ఏ ఆశ్రమంలోకి ప్రవేశించిందో, ఆ గురువు గారు ఆ రాకుమారికే కాక యోగ సాధకులందరికీ ఏమి సందేశం ఇచ్చారో మనకు స్పష్టంగానే తెలుస్తూనే ఉంది. ఇక్కడ 1-2 అభిప్రాయాలు. మాస్టర్ యోగ ప్రక్రియలో మాస్టర్ ప్రేయర్ ఆత్మ సాక్షాత్కారానికి దోహదపడుతుంది అని పేర్కొనబడి ఉంది. యోగంలోకి రాకముందు, ఆ తర్వాత మనలోని పరివర్తనని బేరీజు వేసుకోవాలి అన్న వాక్యాలు విశ్వర్షి వార్షిలి గారి కొత్త కోణంలో గీతా రహస్యాలతో పాటు గురువు గారి మహా చైతన్యంలోని పుస్తకంలో సైతం దొరుకుతాయి. ఆత్మను సృజించడమే ఆత్మజ్ఞానం. ఆత్మతో అనుసంధానం కావడం, యోగానుభవంతో సత్యాన్ని తెలుసుకొని సత్య జీవనంతో మహా చైతన్యంలోకి ప్రవేశించాలి. స్వార్థం, కీర్తి, కాంక్ష, అహం పూర్తిగా నశిస్తేనే యోగం సిద్ధిస్తుంది. మనలోని అనుమానాలను మన మనస్సే సమాధానం ఇస్తుంది. అందుకు సాధకుడు సిద్ధపడి గ్రహించే శక్తి సామర్థ్యాలను అలవర్చుకోవాలి. ఆ సమయంలో గురువు గారి అనుగ్రహం తోడు కావాలి. శిష్యుని అర్హతే అందుకు నాంది. యోగం చేసేదే కానీ నేర్పేది కాదు. ఆత్మలో ఆత్మగా జీవించాలి. మనోబలం, ఆత్మశక్తి, జ్ఞానం సంపాదిస్తే అన్నీ సాధించినట్లే. మన గురువు మాస్టర్ శార్వరి గారు ఒకచోట శూన్యం గురించి చెప్తూ, వచ్చే ఆలోచనలను తిరస్కరించడం ద్వారా శూన్యంలోకి ప్రవేశించడం సులభం. మౌనం హృదయాన్ని తట్టి లేపుతుందని ఓ ప్రస్తావన తెచ్చారు. మౌనం అంటే ఏమిటి? మాట్లాడకపోవడము మౌనమే కదా, మౌనంగా వీక్షించడము మౌన వీక్షణే కదా అన్నది నా వరకు నాకు తట్టిన భావన. దాన్ని నేను అనుసరిస్తూ నేను చాలా చాలా తక్కువగా మాట్లాడతాను. సరే, వృత్తి ధర్మంగా కొంత తప్పదు, కొన్ని తప్పవు. మిగతా సమయంలో మౌనమే నా భాషణ ఎక్కువసేపు. ఇది నా మీద ఒక కంప్లైంట్. అయినప్పటికీ నేను భావించేది ఏంటంటే, మౌనం అనే సాధన ద్వారా, అనే మార్గం ద్వారా శూన్యంలోకి ప్రవేశించడం సులభం కదా
శూన్యంలోకి ప్రవేశిస్తున్నాము కదా అని నేను భావిస్తాను. ఇది అవునో కాదో, సరికాదో విఘ్నులైన మన సాధక మిత్రులు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. జీవితం అన్న తర్వాత ఆటుపోట్లు సమాంతరంగా సాగుతాయి. అంత మాత్రాన గాబరా పడాల్సినటువంటి అవసరం లేదు. తర్వాతి అధ్యాయం మఫ్టీలో మహర్షిలో ప్రవేశిస్తే ఆ కళలోని రాజకుమారికి ఆ ఆశ్రమంలో కనిపించాయనటువంటి పెద్ద ఆయనను గురువుగా అంగీకరించడానికి మనసు ఒప్పడం లేదు. ఆమెకు గురువు అంటే మనసులో ఆల్రెడీ ఒక రూపకల్పన జరిగిపోయింది. అలా ఉంటేనే కదా గురువు అన్నది ఆమె అభిప్రాయం. ఆ గురువు గారు అన్యాపదేశంగా మనోమందిరం తలుపులు గట్టిగా గడియబెడితే ఆత్మమందిరం తలుపులు తెరుచుకుంటాయన్నది గ్రహించు అని చెప్పినా ఆమె కన్ఫ్యూజన్ తీరలేదు. గురువుగారి సన్నిధిలో ఉన్నంతసేపు తన నిండా వారిని నింపుకున్నట్లే ఉంది. ఆయన రాజకుమారికి ఓ మఫ్టీలో ఉన్న మహర్షిగా తోచింది. అయినా ఆ సమయంలో తాను శూన్యమై ఆ స్థానంలో గురుభావం నింపబడింది. ఒక్కసారి గురు దర్శనంతోనే తనలోనే ఇంత శూన్యత ఏర్పడింది, బలమైన ఆశ కలిగింది, తనకు మార్గం కనిపించినట్లుగా అనుభూతి కలిగింది అన్నది రాజకుమారి అప్పుడు కలిగినటువంటి నిశ్చితాభిప్రాయం. అప్పుడే చిన్న కొనుకు. నిద్రలో అనూహ్యంగా సూక్ష్మ శరీరం వేరుపడి భౌతిక శరీరం నుండి విడివడి ఎక్కడెక్కడో సంచారం చేసింది. ఆశ్రమానికి వెళ్ళి గురువు గారిని దర్శించింది. తనకు ఈ స్థితులు తెలియవు, కానీ ఇది అనుభవం. తనకు ఆస్ట్రల్ ట్రావెల్ శక్తి ఎలా వచ్చిందన్నది ప్రశ్నించుకుంటే నిన్న గురువు గారిని దర్శించడం వల్ల, దర్శించిన తర్వాత ఏర్పడిన సిద్ధి వల్ల అనేది ఆమెకు అప్పుడు అవగాహనకు వచ్చింది. ఇలా రాకుమారి అనుభవ రూపంలో గురువు శార్వరి మాస్టర్ శార్వరి గారు యోగ పరిణామ క్రమాన్ని అన్యాపదేశంగా వివరిస్తున్నారు. గమనించాలి. నీ అంతరాత్మకు నీవే, నీ అంతరాత్మవు నీవే. నిజానికి చెప్పేది చేసేది అంతా నీలో ఉన్నదే, నీవే. నీ జ్ఞానం నీలోనే ఉన్నది. కాకపోతే నా సహకారం అవసరం. ఆత్మ మేల్కొన్న తర్వాత అంతరాత్మకు తప్ప పక్కకు తప్పుకుంటుంది. నీ లోపల నుండి సందేశాలు వినిపిస్తాయి. వాటిని అందించేది పరమాత్మ. అంటే నీ ఆత్మ పరమాత్మలో విలీనమైన ఏకీభావన కలుగుతుంది అంటూ గురువు శార్వరి గారు రాకుమారికి చెప్పినట్లుగా మన సాధకులకు మనకు కూడా సూచనలు అందిస్తున్నారు. ప్రతిదీ అర్థం కాదు. ముందు జ్ఞానం సంపాదిస్తే అన్ని సంశయాలు తీరిపోతాయి. ఆ పైన ప్రజ్ఞానం లభిస్తుంది. అదే బ్రహ్మజ్ఞానం, అదే ఆత్మజ్ఞానం. మరో అధ్యాయం. అడుగడుగునా పరీక్షలలో మనిషి ఆత్మబలంతో విధిని మార్చగలడు. విల్ పవర్ అంటే ఇదే. అది మనలో పెరగాలి. ఆత్మశక్తి పెరిగితే విధి నిష్క్రమిస్తుంది. గురువు వారికి పూర్తిగా సరెండర్ కావాలి. ఒక వ్యక్తి కాదు, మీ ఆత్మకే మీరు సరెండర్ అయినట్లు. కోపం, తాపత్రయం, అహంభావం అభివృద్ధి నిరోధకాలు అని అంటూ గురు శార్వరి గారు మనకు సందేశాన్ని ఇస్తున్నారు. మరో అధ్యాయం అమ్మ అనుగ్రహం అన్న దానిలో ప్రతి ఆత్మకు మానవ జన్మకు వచ్చే ముందు ఒక ప్లాన్ ఉంటుంది. వచ్చాక మనతో స్నేహం చేసి ఆ పథకం మర్చిపోతుంది. మనస్సు పెత్తనం చేస్తుంది. తిరిగి కథ మొదటికి వస్తుంది. ఇదే సందర్భంలో మళ్ళా కళ్ళ రాజకుమారి అధ్యాయంలోకి వస్తూ అక్కడ ఒక ధ్యాన మందిరం ఉంది. నిండు పున్నమిలా చల్లగా ఉంది. ఒక పండు ముత్తైదువ హాలులో ప్రవేశించింది. అందరూ లేచి నిలబడి భక్తి భావంతో ఆమెకు నమస్కరించారు. రాకుమారి కూడా అక్కడికి వెళ్ళి అందరితో పాటు పాదాభివందనం చేసింది. హాలులో ధ్యానం విచిత్రంగా ఉంది. ఆ సమయంలో రాకుమారి కళ్ళు తెరిచింది. కళ్ళు మూసుకొని నమస్కారం చేసుకో అంటూ గురువు గారు ఆమె నుదిటి పైన 2 కనుబొమ్మల మధ్య తెచ్చిచ్చారు. ఆమె శరీరం సోకోల్పోయింది. గురువు గారు తమతో పాటు అక్కడ హాలులో చేరినటువంటి అందరికీ భూమధ్యంలో టచ్ ఇస్తూ
విభూతి పెడుతూ ముందుకు సాగుతున్నారు. నేను సృహలో ఉన్నా ఇవన్నీ నాకు పూర్తిగా అవగతం అవుతున్నాయి, నాకు తెలుస్తూనే ఉన్నాయి అన్నది రాకుమారి మనసులోని భావన, పెళ్ళుబికిన భావన. మన యోగాశ్రమంలో జరుగుతున్నటువంటి విషయాన్ని, తెలుసుకోవాల్సిన విషయాన్ని ఇక్కడ గురువు గారు తిరిగి మరోసారి విపులీకరించారు. మరో అధ్యాయం ఆధ్యాత్మ ప్రసంగంలో యోగంలో కనిపించేవన్నీ మనం ఎలా భావిస్తే అలాగే ఉంటాయి, అనుమానిస్తే నా అనుభూతులు కలగవు. దేవుడి విగ్రహానికి పవర్ ఉంది అనుకుంటే ఉంటుంది, లేదనుకుంటే లేదు. నేను గొప్ప యోగినో సాధకుడునో అనుకోవడం వల్ల అహం కలుగుతుంది. శిష్యులు తన పాపాలని గురువు భరించాలని చూస్తాడు. అలాంటి మనస్తత్వం నేను ఒప్పుకోను. అందుకే నేను గురువును కాను మొర్రో అని మొత్తుకుంటాను. గురువు అనుగ్రహం ఉంటే చాలనుకోక స్వశక్తిని, యోగ స్ఫూర్తిని పెంచుకోవచ్చు కదా అన్నది గురువు మాస్టర్ శార్వరి గారు మనకి ఇస్తున్నటువంటి సూచన. ఆసక్తి మాత్రమే అర్హత కాదు అన్న మరో అధ్యాయంలో ఎవరి మార్గము వారు వెతుక్కోవాల్సిందే. అంటే నేను చాలా దూరం తీసుకుపోయి ఓ దగ్గర బాట దగ్గర ఎవరైనా ఆగక తప్పదు. అక్కడి నుండి ఎవరి రూట్ వారిదే. ఎవరెటు పోయినా నేను పట్టించుకోను. సరిగా వెళ్ళిన వారు గమ్యం చేరతారు. అట్లనే గాబరా పడకండి. అప్పుడే మీలో స్థిరత్వం ఉంటే, స్థిరమైన నిర్ణయం ఉంటే మీ పరమాత్మ మీకు సహకరిస్తుంది, సరైన మార్గం చూపుతుంది. సరైన మార్గంలో నడిచినటువంటి వాళ్ళు ఆ నడక ఆ పైన నేల మీద కాదు, వియన్ మండలంలో అని గమనించాలి. అక్కడ అన్ని స్పందనలే, అనుభూతులే. మీరెవరూ తూచా తప్పకుండా నన్ను అనుసరించలేరు. ఆ విషయం నాకు తెలుసు. ప్రిన్సిపల్ ఆధారంగా సాధన సాగిస్తే చాలు. మీ బ్రతుకు, మీ సాధన మీదే అవుతుంది. అదే స్వతంత్రత. నా అడుగుజాడలలో నడవాలి అని ప్రయత్నించవద్దు. ఏ శిష్యుడు గురువంతవాడు కాలేడు. గురువును మించిపోగలిగిన వారు ఉంటారు. అది సాధన అని అంటూ సాధన క్రియలను, కర్తవ్యాలను మనకు బోధిస్తున్నారు గురువు శార్వరి గారు. ఆత్మజ్ఞానం అలవడితే ప్రజ్ఞ పైకి ఉబికి వస్తుంది. అదే చైతన్యం. మనస్సుకు ప్రాధాన్యత తగ్గి ఆత్మకు ప్రాధాన్యతను ఇస్తే ఆ పని జరుగుతుంది. ప్రతి ఒక్కరూ చైతన్యమూర్తులు కావాలి అన్నది గురువు గారి, శార్వరి గారి ఆకాంక్ష. మరో అధ్యాయం నిగమాగమంలో ప్రేమను ప్రేమిస్తాం తెలుసుకోండి అంటారు. ఆధ్యాత్మిక దగ్గరకు వచ్చేసరికి ఆత్మ నిద్ర మేల్కొనడమే స్టార్టింగ్ పాయింట్. ఎవరి స్వభావంతో వారు వారి వారి స్థానాల్ని సుస్థిరం చేసుకోవాలి. అది యోగంలో సాధ్యం అవుతుంది అన్నది గురువు గారు మనకు ఇస్తున్నటువంటి సందేశం. ఆఖరి అధ్యాయం మ్యూజింగ్స్లో ఇక్కడ ఓ మాట చెప్పాలి. ఇందాక అనుకున్నట్లు రాజకుమారి, మ్యూజింగ్స్ అనే పదాలు గురువు గారు అక్కడక్కడ తన పుస్తకాల్లో వాడారు. యోగా మ్యూజింగ్స్ అనే పేరు మరో పుస్తకం కూడా రాశారు. మ్యూజింగ్స్ అంటే కేవలం ఆలోచనలు, భావ వీచికలు కావని తల పండిన తలంపులు అంటున్నారు ఇక్కడ గురువు మాస్టర్ శార్వరి గారు. నా ఆలోచనల్ని, అనుభూతుల్ని, భావాల్ని అందరితో పంచుకోను. నా మ్యూజింగ్స్ పనికొస్తాయి, గ్రహించండి అంటున్నారు. ఆ సందర్భంలో పరమ గురువులు అంటూ అధ్యాయాన్ని ప్రారంభించారు. పరమ గురువులు దివ్య శరీరం ధరించి వేల సంవత్సరాలు జీవిస్తూ ఉంటారు. నిజమా అని మనల్ని ప్రశ్నిస్తూ ఇది గుహ్యము, నిగూఢము అంటూ గురువుల ఆంతర్యమే అంతుపట్టదు. ఇక అంటే సాధారణ గురువుల ఆంతర్యమే అంతుపట్టదు. ఇక మహాగురువుల, పరమ గురువుల గురించి ఏమి చెప్పగలం అంటూ వారు విశ్వ శ్రేయస్సుకు, విశ్వ పరిణామానికి తమ తపస్సు దారపోస్తున్నవారు. వారే మాస్టర్లు అంటే అని జవాబిస్తున్నారు గురువు గారు తనకు తానే. యోగంలో అర్హత సాధించిన వారి ఆత్మల్ని వెతికి పట్టుకోవడం వారి పని అంటూ మనం ఆరాధిస్తే మన ఆత్మజ్ఞానానికి సహాయపడతారు అని చెప్తున్నారు గురువు శార్వరి గారు. పరమ గురువులను మనం అంతర్దృష్టితో దర్శించవచ్చు. మనం యోగం, తపస్సు చేసి సాధించిన శక్తి, పొందిన ఆనందం సాటి వారికి పంచలేము. ఎందుకంటే అవతలి వ్యక్తికి అర్హత ఉందా లేదా అన్నది కూడా ఒక ఆలోచన.
అలాగే ఆలోచిస్తే పరమ గురువులు మనకు అందుబాటులో ఉండరు. అర్హులైన వారికి అనుగ్రహం తప్పక లభిస్తుంది. కొందరిలోనైనా ఆధ్యాత్మిక అవకాశం ఉంటే వారు దర్శనం ఇస్తారు. అన్ని రకాల పాపాలు, కర్మలు నశించి పునర్జన్మ లేకుండా పోను కనీసం 7 జన్మల తపస్సు అవసరం. 7 జన్మలలో పూర్ణ ప్రజ్ఞతో దీక్షగా తపస్సాధన కొనసాగించేవారు ఎందరుంటారు? అలా చేసేవారే మహాత్ములు, ఆత్మజ్ఞాన పరాయణుడు. ఈ ప్రజ్ఞ మన సూక్ష్మ శరీరంలో అగోచరం. సూక్ష్మ శరీరం ద్వారా ధారణ చేయగలిగిన వారికి ఆత్మ అందుబాటులో ఉంటుంది. శూన్యంలో పరమాత్మను చూడగలం. వీరు విశ్వపురుషులు, విశ్వర్షులు. ఈ విశాల విశ్వమే వారి నివాస స్థలం. గురువు, పరమ గురువులు అంతస్తులు వేరుగా ఉంటాయి అంటారు గురువు శార్వరి గారు. తపస్సాధన చేసేవారు ఆత్మజ్ఞానంతోనే ఉంటారు. వారి కోసం తపస్సాధన చేసేవారు అజ్ఞాతంగానే ఉంటారు. వారి కోసం అన్వేషించాల్సిందే, తప్పదు. నిర్వాణం అంటే మన వారు చెప్పే మోక్షం కాదు. స్వర్గ సుఖాలకు, దుఃఖాలకు అతీతమైంది నిర్వాణం. నిర్వాణం అంటే మహా చైతన్య స్థితి. ఈ విషయంలో ఎన్ని రకాల వివరణలు ఉన్నా మన ఆత్మ ఆ స్థాయికి చేరడం, మనస్సు పూర్తి చైతన్యం పొందడం జరిగితే ప్రజ్ఞ ప్రభవిస్తుంది. ఆత్మ పురోగమిస్తున్న కొలది పరమాత్మ స్థితికి దగ్గరవుతుంది. పరమాత్మతో ఆత్మ సంయోగిస్తుంది. అదే ఏకత్వం. నిర్వాణం నుండి పరనిర్వాణ స్థితికి పరిణమించడం, పరనిర్వాణం నుండి మహాపరనిర్వాణానికి పరిక్రమించడం, విశ్వ విరాట్ స్థితికి చేరువవుతుంది. అక్కడ అవధి, వ్యవధి అంటే టైం అండ్ స్పేస్, ఈ రెండూ ఉండవు. అది అలా అంత తత్సమం, అంత తద్భవం, అది మమేకం, అది నిర్వాణం. ఈ సందర్భంగా మరొక మాట, యోగ విషయాలు సంపూర్ణ సంగ్రహం తర్వాత ఆ స్థాయిని దాటుకోవడానికి ఈ ఆత్మజ్ఞానం పుస్తకం తప్పక సహకరిస్తుంది. ఇలా గురువు శార్వరి గారు తాను చెప్పదలుచుకున్నది, సాధకులకు నేర్పించాలనుకున్నది, వాళ్ళు నేర్చుకోవాలి, గ్రహించాలి అనుకున్నది ఈ ఆత్మజ్ఞానం పుస్తకంలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను చాలా వివరంగానే చెప్పారు. చదువుకుంటూ పోతే ఫలితం మిగలదు. ఒకంత మనసు పెట్టి ఒక్క క్షణం ఆగి అవలోకించి ఆలోచిస్తే గురువు శార్వరి గారి సూచనలు, సలహాలు తప్పక మనందరికీ చేరుతాయి. ఇది నిరూపణ అయిన నిజం. మాస్టర్ యోగం, సత్యయోగం అనేది ఇందుకే. అందరూ గ్రహించాలని నా విన్నపం. మాస్టర్ నమస్కారం.